హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తు నా ప్రియ సహోదరుడా సహోదరి, నేటి ఆదివారపు దిన ఆరాధనని మేము అందరినీ యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాం. తెలుగు క్రిస్టియన్ ప్రేయర్ అసెంబ్లీ తరపున జరిగే ఈ యొక్క ఆరాధనకి మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని వందనాలు చెబుతూ నేటి దినం మనం ప్రారంభించుకుందాం. మనమందరం ఈ ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మనమందరం తలలు ఉంచినట్లయితే మనం ప్రార్థించుకుని ప్రభు యొక్క ప్రసన్నతలోకి మనం పోయి ఆయనను ఆరాధించి స్తుతించి దేవుని వాక్యంలోనికి వెళదాం. మనమందరం తలలు ఉంచుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి అయిన దేవానికి స్తోత్రం. నీవు జగత్ పునాది వేయబడక మునుపే మమ్మల్ని ఎంచుకున్నావు, నీకు స్తోత్రం రాజా. నీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకున్నావు, నీకు స్తోత్రం అయ్యా. ఇటు గొప్ప సుదినమును మా జీవితంలో మీరు అనుగ్రహించారే, నీకు స్తోత్రములు రాజు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం. నేడు దినమును మీరు ప్రారంభించినందుకు యేసురాజా, నీ ప్రసన్నతయు మీ తోడు అయ్యా, మీ యొక్క నడిపింపుదల మాకు అనుగ్రహించండి. మోషే చెప్పినట్టు, దేవా నీవు లేకపోతే మేము బయలుదేరము. అవును రాజా, ఈ ఆరాధన జరగాలంటే ఆరాధనకు నాయకుడైన నీవు మా మధ్యన రావాలి. పరిశుద్ధాత్మ దేవరా, నీవు ఆనాడు పెంతెకొస్తు మంది దిగి వచ్చారే, మా మధ్య మీరు దిగిరమ్మని వేడుకొంచున్నాం. అగ్ని నాలుకల వలె దిగిరండి రాజా, బలముగా వీచే గాలి వలె దిగిరండి రాజా. మా ప్రాణాలని తెప్పరిల్లో చేయండి, మా ఆత్మల్ని బలపరచరండి రాజా. ఆరాధన అంగీకరించి మీరు రండి అని వేడుకొంచున్నాం, నీకు స్తోత్రం. ఎక్కడ స్థుతి జరిగినో అక్కడ దిగి వచ్చి ఆశీర్వదించది నన్ను వాగ్దానం చెప్పున మమ్మల్ని ఆశీర్వదించినట్లు మీరు దిగిరండి. మా స్తుతుల సింహాసనం మీద ఆసుడై ఉండడానికి మీరు దిగిరమ్మని వేడుకొంచున్నాం. మమ్మల్ని బలపరిచి నడిపించండి. మీరు ముందుండి రాజా, మా యొక్క కార్యక్రమాన్ని మీరు జరిపించండి. ఏ ఆటంకము కలగకుండా ప్రతి ఒక్క ఆటంకాలను మీరు తొలగించి రాజా, నీ మహిమార్థమై నేడు దినపు ఆరాధన జరిగించుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన మధ్య ఉంటున్న బ్రదర్ జఫ్తా మన మధ్యన వచ్చి దేవుని యొక్క ఆరాధనని కొద్ది నిమిషం మనం ఆరాధనలోకి నడిపించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మనమందరం కూడా పరిశుద్ధ దినమందు మన పరిశుద్ధుడైనటువంటి దేవునిని పరిశుద్ధ నామమును మనమందరం కూడా ఆయన ఆరాధిస్తూ, ఆనాడు దేవుని యొక్క బిడ్డలు ఏ రీతిగా అయితే పాటల ద్వారా ఆయన్ని ఉత్సాహించి ఘనపరిచి ఉజ్జీవంతో ఆయన్ని ఆరాధించి ఉన్నారో, అదే రీతిగా మనం కూడా ఈ ఉదయకాల సమయంలో పాటలు పాడచ్చు దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. దేవుని యొక్క వాక్యంలో 34వ దావీదు కీర్తన 1వ అధ్యాయంలో భక్తుడు ఇలాగ అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని. కాబట్టి నిత్యము ఎల్లప్పుడూ మన నోట ఆయన కీర్తి, ఆయన చేసినటువంటి మేలులను తలస్తూ మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండాలనేదే దేవుని యొక్క కోరిక ఏంటున్నది. కాబట్టి ఉదయకాల సమయమున అందరం కూడా ఉత్సాహంతో ఉజ్జీవముతో సంతోషముగా ఆయన సన్నిధిలో ఆయన పాటలు పాడుచు ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగవలసిందిగా కోరుకొంచుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం తండ్రి నాయన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. దేవుని నామాన్ని మహింపరుస్తూ మనమందరం కూడా దేవునికి మహిమ కలుగునట్లుగా, నేనెందుకని నీ సొత్తుగా అయ్యా దేవా, నన్నెందుకు నీ సొత్తుగా మార్చుకున్నావు తండ్రి నాయన అనేటువంటి పాటను పాడుతూ దేవుని మహిమపరుస్తూ సంతోషంతో జీవంతో మనము ముందుకు సాగదుముగాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయనా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఆమేన్ హల్లెలూయా స్తోత్రం తండ్రి నాయనా ఓ యేసయ్యా నీ రక్తముచే మా పాపములు కడుగబడి ఉన్నావు తండ్రి నాయనా తండ్రి నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధ పరచినందులకై నీకు స్తోత్రము తండ్రి ఈనాడు మేము తండ్రి ఈ భూమి మీద సజీవులుగా ఉన్నామంటే అయ్యా యేసయ్యా నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని కడిగినందులకై నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయనా తండ్రి థ్యాంక్ యూ జీసస్ స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ జీసస్ ఓ గాడ్ నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును పాడుదాం ఆహా నా ధన్యత నా భాగ్యము యేసయ్యా ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఆమేన్ హల్లెలూయా ఓ యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి నాయనా తండ్రి మా పరిచర్యను తుదముట్టించుడే ప్రభువా ఇదిగో తండ్రి నీ చిత్తమైంటున్నది తండ్రి మా జీవితంలో ఎన్ని కష్టములు ఎన్ని తొందరలు ఎన్ని ఆటంకములు వచ్చినా నీ పరిచర్యలో ముందుకు సాగుటయే మా యొక్క లక్ష్యము గమ్యమైంటున్నది ప్రభువా దేవా నీకే స్తోత్రము తండ్రి సహాయం చేయము నాయనా యేసయ్యా హల్లెలూయా ఓ థ్యాంక్ యూ జీసస్ ఓ యేసయ్యా నీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఓ థ్యాంక్ యూ జీసస్ నీ శ్రమలలో పాల్గొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే నీ శ్రమలలో పాల్గొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే ఆహ నా ధన్యత ఓ నా భాగ్యము యేసయ్యా ఏమని వివరింతును ఏమని వివరింతును ఆమేన్ హల్లెలూయా ఆహ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును
ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. థ్యాంక్ యూ జీసస్. ఓ యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడవు తండ్రి. ఇదిగో తల్లిదండ్రులు విడిచిన నేను నిన్ను విడువను అన్నావు తండ్రి. నాయనా నీ ప్రేమకు ప్రభువా వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయనా. అయ్యా తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం నాయనా. అందరము పాడుదాం, ఎవరు కూడా మౌనముగా ఉండకుండా దేవుని సన్నిధిలో పాడదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. ఆమేన్. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, నా భాగ్యము యేసయ్యా ఏమని వివరింతును. ఆమేన్. హల్లెలూయా. ఏమని వివరింతును. అవును తండ్రి నాయనా. ఆహా నా ధన్యత, నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. హల్లెలూయా. ఓ యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి. నాయనా తండ్రి నీ సొత్తుగా మమ్మల్ని మార్చినందులకే నీకు స్తోత్రము దేవా. యేసయ్యా మమ్మల్ని చేయి విడవక మమ్మల్ని ఎడబాయక తండ్రి నీవు కాచి కాపాడితివే. నీకే స్తోత్రము, నీకే స్తోత్రం నైనా. హల్లెలూయా హల్లెలూయా. ఓ యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు. మన స్తుతులకు స్తోత్రాలకు అర్హుడైంచున్నాడు. మనము స్తుతి చెల్లించుట, మనము ఆయన నామాన్ని ఘనపరచుట దేవునికి ఎంతో ఇష్టమైంటున్నది. మనకందరికీ తెలిసిన విధముగా పరలోకములో పరిశుద్ధులు ఎల్లప్పుడూ దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు 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 అనొచ్చు ఎల్లప్పుడూ స్తుతి గానములు చేయుచున్నారే. మనమైతే దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనను పరిశుద్ధుడా ఓ దేవా మా మధ్యకు దిగిరా తండ్రి అని ఎందుకు మనం అనకూడదు? ఆయనను మనం ఎందుకు పిలవకూడదు? ఆయనను మనం ఎందుకు ఆరాధించకూడదు? మనం ఎందుకు మౌనముగా కూర్చోవాలి? దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు చేసి ఉన్నాడే. దేవుడు మన పట్ల లేడా? మన కార్యములు ఆయన సఫలము చేయలేదా? మనకు ఆరోగ్యము కలుగ చేయలేదా? మన కుటుంబాన్ని దేవుడు కాపాడుట లేదా? మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించకూడదు? నా ప్రియ సంగమా, మనమందరం కూడా ఈ సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తాం. మన కళ్ళు మూసుకొని దేవుణ్ణి మన ఆరాధనలో మన పాటలు పాడుచు స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ముందుకు సాగుతాం. దేవుడు మనలను ఈ రీతిగా మన పాటలను మన ఆరాధనను ఆయన అంగీకరించి ఆయన ఆశీర్వదించునుగాక. మనమందరం కూడా అదే రీతిగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ఇంకొక పాటను పాడుచు దేవుని నామాన్ని మహింపరుస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది తండ్రి. మోషే ప్రార్థించగా నీ విన్నావు,
అయ్యా యెహోషువ ప్రార్థించగా నీవు విన్నావు తండ్రి అనేటువంటి పాటను పాడుచు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు, మన కష్టాలు మన సమస్యలను తీసివేయ శక్తి సమర్థము కలిగినటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మన పట్ల ఉండుట మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది. మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకొంచుంటున్నాం. హల్లెలూయా. ఓ యేసయ్యా స్తోత్రము తండ్రి. హల్లెలూయా స్తోత్రం తండ్రి యేసయ్యా. థాంక్ యూ జీసస్. ఓ దేవా స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రమునైనా తండ్రి యేసయ్యా నీ ఉచితమైన కృప కొరకు స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ఆమేన్. హల్లెలూయా. ఓ యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది తండ్రి. నాయనా నీ శక్తి గల నామము తండ్రి ఎంతో బలమైనది ప్రభువా. నీకే స్తోత్రము తండ్రి. ఓ హల్లెలూయా. స్తోత్రం తండ్రి యేసయ్యా. స్తోత్రం నైనా తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి నైనా యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్. హల్లెలూయా. ఓ యేసయ్య నామము ఎంతో బలమైనటువంటి నామము. ఆ నామములో శక్తి ఉన్నది. యేసయ్య నామములో స్వస్థత ఉన్నది. యేసయ్య నామములో విడుదల ఉన్నది. యేసయ్య నామములో సమస్తము ఉన్నది కనుక అలాంటి యొక్క నామాన్ని మనము ఘనపరుస్తాం. ఆయన నామాన్ని మనం స్తుతించుట మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవా నీకే స్తోత్రము తండ్రి నాయనా. హల్లెలూయా. స్తోత్రం. థాంక్ యూ జీసస్. ఓ యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. నేను నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్.
ఆమేన్ హల్లెలూయా. మన దేవుడు మన ప్రజల పక్షమున మన పక్షముల యుద్ధములు చేసినటువంటి దేవుడు. సైతాను క్రియలు అంధకార శోధనలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి తప్పించి మనలను విడిపించి ఈనాడు సజీవులుగా ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టినటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవునిని మనము మహిమపరచవలసింది ఈ మన యొక్క కర్తవ్యము, మన భాగ్యము. మన జీవితంలో మంచి శ్రేష్టకరమైనటువంటి ఈ యొక్క సమయాన్ని మనము వ్యర్థము చేయకుండా దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రినైనా. ఓ థ్యాంక్ యూ జీసస్. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. హల్లెలూయా యేసయ్యా. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవా స్తోత్రం నాయనా. అయా నీ నామము ఎంతో బలమైనది తండ్రి. ఓ దేవా నీ నామము అన్ని నామముల కన్నా పై నామమైనది తండ్రి. నీ నామమున ప్రార్థించగా అయా చెరసాలన్నీ కూడా ప్రభా బద్దలైపోతాయి తండ్రి. సింహాల నోళ్లను కూడా మోయించగలిగినటువంటి దేవుడు నీవు తండ్రి. స్తోత్రం నాయనా. ఓ యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనమందరం కూడా మన హృదయాన్ని దేవునికి మనము అర్పించాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఆకాశము నుండి అదిగో నన్ను వెదకవారు ఎవరైనా భూలోకంలో ఉన్నారా అని దేవుడు చూస్తుంటున్నాడు. అలాంటి యొక్క దేవుణ్ణి మనం ఈ సన్నిధిలో మనము వెదకచ్చు, ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగవలసిందిగా దేవుడు కోరుకుంటుంటున్నాడు. కనుక మనమందరం కూడా అదే రీతిగా ఒక పాటను పాడచ్చు. మన హృదయాన్ని దేవునికి అర్పిస్తూ, శుద్ధ హృదయమును నాకు కలుగజేయము దేవా. అయా నీ వాత్సల్యమును తండ్రి, మా యొక్క పాపాలను నీ రక్తముతో కడిగి ప్రోక్షించండి ప్రభువా అనేటువంటి సన్నిధిలో దేవుని యొక్క పాటను పాడచ్చు. మన యొక్క హృదయాన్ని మనం దేవునికి అర్పిస్తూ, అయా శుద్ధ హృదయమును మాకు కలుగజేయము యేసయ్యా. నీకే స్తోత్రం తండ్రి. నాయనా సహాయం చేయండి ప్రభువా. ఓ దేవా నీకే స్తోత్రం. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి నీకు స్తోత్రం తండ్రి. నాయనా హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుర్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. ఆమేన్ హల్లెలూయా. తెలిసి ఉన్నది నా
చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలోనా కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో యేసయ్యా కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా యేసయ్యా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలోనా స్తోత్రం తండ్రి ఓ దేవా నీకే స్తోత్రం తండ్రి నైనా అయ్యా శుద్ధ హృదయం కలుగ చేయము తండ్రి ఓ యేసయ్యా తండ్రి మాలో అందరిలో తండ్రి ఏ యొక్క పాపము తండ్రి లేకుండా తండ్రి శుద్ధ హృదయం కలుగ చేయము మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని ఉంటున్నాము తండ్రి అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా అయ్యా మేము తెలిసో తెలియక చేసిన తప్పుదములను క్షమించండి తండ్రి నాయనా నీ సన్నిధిలో దేవా ఇదిగో తండ్రి నాయనా మేమందరం కూడా తండ్రి ఒప్పుకొని చుంటున్నాము మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని చుంటున్నాము నీ పరిశుద్ధ రక్తంతో తుడిచి కడిగి వేయండి ప్రోక్షించండి ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా నీ ప్రసన్నతను మా మధ్యలో కురిపించమని వేడుకొని చుంటున్నాం ఆనాడు తండ్రి నీ సేవకులు ఒక చోట కూర్చి ఉంటుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఏ రీతికైతే 120 మంది పైన కుమ్మరించావు అయ్యా ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధనలో పాలి భాగస్తులైన ప్రతి ఒక్కొక్కరి మీద ఈ ఆత్మను కుమ్మరించమని వేడుకొని ఉంటున్నాం ఓ దేవా నీకే స్తోత్రం తండ్రి దేవా స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగా ఇంతవరకు మనం దేవుని పాటలతో స్తుతించుంటున్నాం ఈ సమయంలో మన పాస్టర్ ఎఫ్రా గారు ముందుకు వచ్చి ముందు కార్యక్రమాన్ని మనకు నడిపిస్తున్నారు కాక ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చక్కగా మనం కొద్దిసేపు దేవుడిని ఆరాధించాం. ఈ సమయమందు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు దేవానికి స్తోత్రం రాజు దేవుని ఆరాధిస్తాం. చక్కగా ఆరాధించాం. దేవానికి స్తోత్రం రాజు. యెహోవా స్వరము బలమైనది, దేవదారు వృక్షములు కూడా విరుచును అని దేవుని యొక్క వాక్యం అంటోంది. ఆయన స్వరము గొప్పది. ఆయన స్వరము మనల్ని బలపరిచేది. ఆయన స్వరం మన జీవితాల్లో మార్చేది. స్తోత్రం రాజు, స్తోత్రం రాజు. థ్యాంక్ యూ లార్డ్ అవుడు రాజు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ అవుడు రాజా. సురాజా సురాజానికి
ఒక పాటను పాడు, ఒక చిన్న ఆరాధన చేసుకొని పాదాము. దేవుడికి చెల్లించిన కృతజ్ఞతలు చెల్లిస్తాము. నీకు స్తోత్రం. Thank you, Lord. Thank you, Lord. Amen. Thank you, Lord. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, అరుణవు, అరుణవు, పరిశుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, నీవే అరుణవు, అవునా నీవే పాత్రుడవు. నీవు అరుణవు, నీకు స్తోత్రం. అందరి తల నుంచి ప్రార్థిస్తాం. దేవా, నీవు ఎంత పరిశుద్ధతకైన అరుణవు, నీవు ఎంత స్థుతికైన పాత్రుడవు రాజు. అయ్యో, ఏమి చెల్లించగలము? నీవు మాకు చేసిన మేలుకు బదులుగా, నీవు మాకు చేసిన ఆ బలియాగములకు ప్రతిగా మేమేమి చేయగలము? అయ్యా, రక్షణ పాత్రను చేకూర్చి నీ నామమును కీర్తించి స్మరించేది. అయ్యా, ఇతరుల ఎదుట నీ నామమును మేము చాటి చెప్పేది. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు దయామయుడు, నా దేవుడు మా కోసమే చనిపోయి లేచిన గొప్ప సర్వశక్తులని ఇతరులతో చెప్పాడు. దేవ, సమయం పాల దగ్గర సమర్పిస్తున్నా. ఇది వాక్య భాగంలోనికి వెళ్ళి చూడగా, పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన దేవ, జీవాహారమైన దేవ, మా ముద్ర మీరు చలించండి. సిలువ చాటున దీనిని మరుగు చేసుకుని మీరు బయలుపడండి రాజు. మీ స్వరము వినిన వారు, బలము నొందిన వారు, నీకు స్తోత్రం. బలపరచండి రాజు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవ. మీరు రాకపోతే సమయం ఎలాగా రాజు? నీవు లేకపోతే వాక్యము ఎలాగా యేసు? ముందుండి నడిపించడానికి దిగరు, మీరు మాట్లాడే దిగరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. నా క్రీస్తు, నా ప్రియ సహోదరుడు, క్రీస్తు, నా ప్రియ సహోదరి, మనమందరము నేటి దినము ఒక విశేషమైన దినం. ఏమిటంటే, దేవుడు పునరుత్థానుడై లేచాడు. లేచిన దినములలో మనము మొదటిగా దేవుని యొక్క వాక్యం అంటుంది, వారపు మొదటి రోజున మరియా, మార్త వీరందరూ యేసయ్యను చూడడానికి ఆయన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యను సమాధిలో చూడలేదు. అది ఎప్పుడంటే ఆ వారపు మొదటి దినం. ఆ మొదటి దినమే యేసు పునరుత్థానుడై లేచిన దినం. ఆ దినమునే నేటి మనం ప్రతిసారి ఆ పునరుత్థాన దినంలో వచ్చినప్పుడు ఆ పునరుత్థానపు దీవెనలో మానవ మీదను, వాక్యం వినే ప్రతి ఒక్కరి మీదను కుమ్మరింపబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఆ పునరుత్థానపు దీవెనలే మనము పునరుత్థానుడై లేవడానికి మనల్ని ఆయత్తపరుస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ఇది దినము యొక్క విశేషత. అది దేవుని నామానికి స్తోత్రం. అట్టి గొప్ప దినం ఉంది. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు? దేవుడు ప్రసన్నతలు కాచుకున్నప్పుడు, దేవుడు నీ బిడ్డలతో ఏ వాక్యం పంచుకోవాలన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక వాక్యం
ప్లేసెస్ ఆఫ్ వాటర్, నీళ్లు లేదా నీరు కలిగిన స్థలం. దేవుని నామానికి స్తోత్రం. ఏమిటి వాట్ యు మీన్ బై ద ప్లేసెస్ ఆఫ్ వాటర్? నీరు కలిగిన స్థలం అంటే అర్థం ఏమిటి? ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి? వాట్ యు మీన్ బై ద ప్లేసెస్ ఆఫ్ వాటర్? ఈ వాక్యాన్ని ప్రారంభించక ముందు ఒక విషయాన్ని చూసుకుని తర్వాత వెళ్ళిపోదాం. ఒక వ్యక్తి తన ఇంట్లో ఒక తోటను నాటి, దాని ఇంట్లో ఒక ఇంటి ముందున వరండలో ఒక స్థలం ఉన్నప్పుడు దాన్ని తోటగా మార్చాడు. ఆ తోటగా మార్చినప్పుడు అక్కడ తోటలో ఒక రోజు అది నీళ్ళు పోస్తున్నప్పుడు ఒక చిన్నది ఏదో ఒక జంతువు కనిపించింది. ఆ జంతువు ఎలాగుందంటే ఏదో తాడులాగా ఉంది, చాలా చిన్నదిగా ఉంది, చూడడానికి చాలా ముద్దుగా ఉంది. అతను ఏం చేశాడంటే, చాలా బాగుంది, ఇదేమిటి చూసినప్పుడు దర్శనం చూసినప్పుడు పాము చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉండింది. దాన్ని తీసుకుని వచ్చి ఆయన ఏం చేశాడంటే దాన్ని పెంచడం ప్రారంభించాడు. ఆ పెంచడం ప్రారంభించి దానికి కావాల్సిన నీళ్ళని, దానికి కావాల్సిన పాలుని, దానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి పెంచాడు. అది బహుశా కొంచెం పెద్దదైంది. పెద్దదాక కొంచెం చూడడానికి ముద్దుగా ఉండే ఆ ముద్దుతనం కనిపించడం లేదు. సరే, కొద్ది రోజులు తిరిగి ఆయన దాన్ని పెంచుతూ ఉండగా అది పెద్ద పాము అయిపోయింది. దాన్ని చూడడానికి భయంకరంగా ఉంది ఆ పాము కళ్ళు వేసి చూసినప్పుడు, పెంచిన అతను ఆ పామును చూసినప్పుడు భయంకరంగా అనిపించింది. ఒకరోజు ఆ పాపం తన సొంత బిడ్డని కాటేసినప్పుడు ఈ బిడ్డ ఎంతో భయపడ్డాడు, ఎంతో దిగులు పడ్డాడు. అయ్యో, నేను పెంచిన జీవి నా బిడ్డను బలి తీసుకుందే, అయ్యో నేనేమి చేయాలి? ఈ పామును తీసుకుని వెళ్ళి నా బయట వదిలిపెట్టాలి, నా ఇంట్లో ఉండకూడదని ఆ పామును పట్టుకొని పోయి ఒక ఇంటి నుండి కొంచెం దూర స్థలములో వెళ్ళి అతను దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. వదిలిపెట్టి వచ్చినప్పుడు సాయంకాలంకి తిరిగి వచ్చి ఇల్లు చేరుకుంది పాము. అయ్యయ్యో, తిరిగి ఆపద నా ఇంటికి వచ్చిందే అని చెప్పి దాన్ని ఒక బ్యాగ్లో వేసుకొని ఇంకా పోయినసారి తీసుకున్న దాని దూరం కన్నా ఇంకా అధిక దూరంగా వెళ్ళి దాన్ని పారేసి వచ్చాడు. 2 రోజులు అయిన తర్వాత తిరిగి వచ్చింది పాము. ఇది నాకు అర్థం కాలేదు ఏమి చేయాలని. ఇలాగ ప్రతిసారి ఒక నెల పాటు దాన్ని తీసుకొని పోయి పారడం, అది ఇంటికి రావడం ఇలాగ అయింది. ఇతన్ని ఆలోచించాడు, ఏమి చేయాలి, దీనికి పరిహారం ఏమిటి? ఒక ఉపాయం వచ్చింది. ఈసారి నేను ఏమి చేయాల్సిన కార్యం అంటే ఈ పామును తీసుకుని వెళ్ళి చాలా దూరమైన స్థలంలో పోయి దాన్ని పారేశాడు. ఇంటికి వచ్చి అక్కడున్న పాము ఉన్న ఆ పుట్టని నాశనం చేశాడు. ఆ పాము వచ్చి ఆ పుట్ట లేదు కనుక్కొని తిరిగి వెళ్ళిపోయింది. ఇది ఇల్లు కాదేమో అని వెళ్ళిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, దేవుని నామానికి స్తోత్రం. మనము ఈ వాక్యాన్ని, ఈ యొక్క మాటను చెప్పుకోవడానికి కారణం లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. నేటి మనం చూడబోతున్న వాక్యం ద ప్లేసెస్ ఆఫ్ వాటర్, నీళ్లు కలిగిన స్థలం లేదా నీళ్లు ఉన్న స్థలం. లూక్ చాప్టర్ 11 వర్సెస్ 24 to 26 మన వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండిట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అది చేత మనుషుని కడపటి స్థితి మొదటి కంటే పెద్దదిగా అని చెప్పిన దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటి? ఈ వాక్యం ఏదాన్ని సూచిస్తుంది? ఈ వాక్యం ఒక క్రైస్తవుల జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మనుషుడు రక్షణ పొందక మునుపు మనుషుడు కొన్ని దురలవాటుల్లో లేదా మనుషుడు ఏదైనా అపాధి బంధకాలలో ఉన్నట్లయితే ఆ బంధకాలు ఎప్పుడు రక్షణ పొందుతాడో మనుషుడు వాటి నుండి బయటకు వస్తాడు. ఎప్పుడు వాటి నుండి బయటకు వస్తాడో మనుష్యుడి జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుషుడు తన పాత జీవితం మారిన తర్వాత ఆ మనుష్యుడిని ఒక విషయం బాగా మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒక మనుష్యుడు ఏ దానికి దాసుడో అది దానికి యజమానిగా ఉంటుందని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. మనుషుడు ఏ విషయానికి దాసుడుగా ఉంటాడో అది దానికి యజమానుగా ఉంటుంది. ఒకవేళ దురలవాట లేదా పాపమైనా సరే, ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత ఆ మనుషుకు విడుదల పొందిన తర్వాత ఆ విడుదల ఏ ఆత్మ నుండి విడుదల కలిగిందో ఆ ఆత్మ ఒక క్రైస్తవుడు జీవించే జీవితాంతం వరకు వదిలిపెట్టదు. ఇట్ విల్ బీ బిహైండ్ దట్ పర్సన్.
ఆ వ్యక్తి వెంట ఆ దురలవాటల్లో బానిస చేసిన ఆ ఆత్మ అదే క్రైస్తవుడి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెతుకుతూ ఉంటుంది. నాకు ఇతనిలో ఎక్కడైనా స్థలము దొరుకుతుందేమో, will I get a place in this person because this is the house I left. ఈ ఇంటిని నేను ఒడిచిపెట్టి వెళ్ళాను నిజమే, కానీ ఈ ఇంట్లో స్థలము దొరుకుతుందేమో. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క అనుభవం, ప్రతి క్రైస్తవుడి యొక్క అనుభవం. దేవుని నామానికి స్తోత్రం. పేతురు, దేవుడు అన్నాడు నువ్వు మనుషులను పెట్టి జాలలుగా చేస్తానన్నప్పుడు పేతురు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ పాతగా ఆ వేటాడాలా, ఆ యొక్క చేపలు పట్టాలా అనే అలవాటు తిరిగి వచ్చి పేతురుని పట్టుకుంది. అతను తిరిగి వెళ్ళి చేపలు పడ్డాడు. దీని మూలకంగా ఒక క్రైస్తవుడు రక్షింపబడిన తర్వాత ద రియల్ ఛాలెంజ్ ఫర్ క్రిస్టియన్ ఇస్ నాట్ జస్ట్ బీయింగ్ సేవ్డ్. రక్షింపబడడం మాత్రమే కాదు, అతను నిజమైన పోరాటం ఎప్పుడంటే రక్షింపబడిన తర్వాత తన జీవితము అలాగా కొనసాగడమే దానికి నిజమైన పోరాటం. ఈ పోరాటం ఒకరికి కాదు, ప్రతి క్రైస్తవుడిలో ఉండే ఒక పోరాటం. అది ప్రతి నిత్యం ఉండే పోరాటం. ఆ పోరాటానికి అంతు లేదు, అంతిమ వరకు పోరాడుతున్న. ఎందుకు యేసుక్రీస్తున్నాడు, మీ రక్షణని కొనసాగించుకోండి, వర్కౌట్ యువర్ సాల్వేషన్. దేవుని నామానికి స్తోత్రం. ఆ దురలవాట్లైన ఒక మనిషి క్రైస్తవుని వెంటనే ఉంటుంది. ఇట్ విల్ బి బిహైండ్ ఎ క్రిస్టియన్. ఒకడు క్రైస్తవుడు వెంట ఉంటుంది. ఆ క్రైస్తవుడిని ఎల్లప్పుడూ ఎప్పుడైనా సమయం దొరుకుతుందా, ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా అని వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం మనం చూసినట్లయితే ఈ ఒక మనిషిని క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత ఆ దురాత్మ ఏమి చేస్తుందని ఒకసారి తేటగా మనం తెలుసుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు. అపవిత్రాత్మ శక్తులకి విశ్రాంతి కావాలి. అపవిత్రాత్మ శక్తులకి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే మనుషులలో దొరుకుతుంది. ఏ మనుషుడు అపవాదిని లేదా ఏదో ఒక దురాత్మ శక్తిని ఆహ్వానించి తనలో అవకాశం ఇస్తాడో ఆ యొక్క మనిషిలో అపవాది లేదా దురాత్మ విశ్రాంతి పొందుతుంది. దీనికి మంచి సాక్ష్యం ఆ సేన అనే దైవం బట్టుకెళ్ళిన వ్యక్తి. సేన అనగా ఇంగ్లీష్లో లీజియన్. లీజియన్ అంటే దాని అర్థం వేల మంది. కొన్ని ట్రాన్స్లేషన్ ఏమంటారంటే 1000 దురాత్మ శక్తులు ఒక మనిషిలో ఉన్నాయంట. ఇట్స్ లీజియన్ అనగా సేన అన్న దయ్యము ఒక మనుషులోకి వచ్చినప్పుడు ఆ మనుషుల్లో విశ్రమిస్తుంది, దాంట్లో విశ్రాంతిని తీసుకుంటుంది ఆ దురాత్మ శక్తులు. మరొక చోట యేసుక్రీస్తు ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నా కుమారుడు ఒక్కసారి చూడండి, అతను దురాత్మ పట్టిన వాడై అతను ఏ చోట్ల తిరుగుతూ ఉన్నాడంటే అతను సమాధులలో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే అపవాది ఒక మంత్రిని విశ్రాంతి చేసినప్పుడు ఆ విశ్రాంతి గృహం అనగా మనుషుల్లో వెళ్ళి ఆ మనుషుడి జీవితాన్ని తలకిందలుగా మారుస్తుంది, అయోమయంగా మారుస్తుంది. అపవిత్రాత్మ చేసే మొదటిగా అపవిత్రాత్మ కావాల్సినది, దురాత్మ శక్తులు కావాల్సినది విశ్రాంతి స్థలం. క్రీస్తుని నమ్ముకొనిన వారి మీద వాళ్ళు అనేకమైన దురలవాటల్లో భయంకరమైన కార్యాల్లో చిక్కుకొని ఉంటారు కాబట్టి అలాగే దురాత్మ శక్తులు ఉంటాయి. ఈ క్రైస్తవుల నుండి విడుదలైన దురాత్మ శక్తులు అక్కడికి వెళ్ళవు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆక్యుపైడ్, అక్కడ స్థలము లేదు కాబట్టి. అది ఎవరు చుట్టూ తిరుగుతూ ఉందంటే క్రైస్తవుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ క్రైస్తవుడికైనా ఏదైనా బలహీనత ఉన్నట్లయితే నేను ఆ స్థలంలో వెళ్ళి కూర్చోవాలని. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ సహోదరుడా, క్రైస్తవులకి ఇది వాస్తవం. ద బైబిల్ స్పష్టంగా అంటుంది దురాత్మ శక్తులు ఉన్నాయి. దేర్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్, దేర్ ఆర్ డిమానిక్ స్పిరిట్స్ ఉన్నాయి. ఇది క్రైస్తవులు వెంటనే ఉంటుంది. మేము పాపంలో పడవేయాలి, ఇతరులో నేను విశ్రమించాలి అని దేవుని నామానికి స్తోత్రము. అది విశ్రమించే స్థలమును ఒకసారి బాగా చూడండి. ఎలాంటి స్థలము కోసమే విశ్రాంతిగా వెలుగుతుంది? అది విశ్రాంతి వెదగచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అనగా నీరు లేని చోటు అపవాదికి చాలా ఇష్టమైన స్థలం. అనగా డ్రై ప్లేసెస్, ఎండిన భూములే అపవాదికి అనే దురాత్మ శక్తులకి ఇష్టమైన స్థలం. ఎందుకు? వై డస్ ఇట్ గో? ఎందుకు నీరు లేని చోటగా ఎండిపోయిన స్థలాలలో ఉంటాయి? ఎండిపోయిన స్థలం అనగా ఏమిటి? దేవుని నామానికి స్తోత్రం. మనం దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుతున్నట్లయితే దేవుడు ఒక ఎండిన భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎండిన భూమిగా ఉండింది ఆ స్థలం? దేవుని నామానికి స్తోత్రం. యెషయా, నేను దప్పికొన్న వారి మీద నీళ్లను, బాగా గమనించండి, ఎండిన భూమి మీద దేవుడు ప్రవాహ జలములు ఎక్కడ కురిపిస్తున్నారంటే ఎండిన భూమి మీద. ఎందుకు ఎండిన భూములు అంటే ఎండిన భూమి ప్రవాహ జలముల మీద దేవుడు కురిపిస్తున్నాడు. ఏ ఎండిన భూమి ప్రవాహ జలము ఉండదో అది అపవాదికి అనుకూలమైన ఒక స్థలముగా ఉంటుంది. ది డ్రై ప్లేసెస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ద డిమానిక్ స్పిరిట్స్ విల్ రిసైడ్. ఈ డిమానిక్ ప్లేసెస్ అంటే ఎండిన భూమి అంటే ఎండిన భూమి ఏదానికి సాదృశ్యం అంటే
దేవుని లేని జీవితం, విశ్వాసము లేని జీవితం, వాక్యము లేని జీవితం, సాక్షి లేని జీవితం ఎండిన భూమికి సాదృశ్యంగా ఉంది. ద డ్రై ప్లేస్, ఇట్ సిగ్నిఫైస్ ద లైఫ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లైఫ్ వితౌట్ టెస్టిమనీ. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి స్థలానికి వెళుతూ ఉంటుంది. క్రైస్తవులలో అనేకులు బలహీనంగా ఉన్నప్పుడు అపవాది అలాంటి వాడిని వెతుకుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరుడా, ఈరోజు మన హృదయం ఎండిన భూమిగా ఉన్నదా? దేవుని నామానికి స్తోత్రం. కానీ దేవుని వాక్యం ఏమిటంటే అపవాది వెతికే స్థలం ఎండిన భూమి నిమిత్తమే వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఎండిన భూమి కనబడదో అనగా వేరే అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు నమ్ముకున్న వారి దగ్గర ఆల్రెడీ దురాత్మ శక్తులు ఎన్నో ఉంటాయి, అక్కడ కూడా స్థలము దొరకదు, తిరిగి క్రైస్తవుల దగ్గరే తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. సంసోను దావీదు మహారాజు ఒక మంచి ఉదాహరణ. దేవుని వాక్యం అంటుంది, అపవాది దావీదును ప్రేరేపించింది ఏమనంటే ఇశ్రాయేలుని ఎంచడానికి. దావీదు మహారాజు అంతగా దేవుని పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి అపవాది చేత ఎలా ప్రేరేపింపబడ్డాడు? హౌ వాజ్ హి టెంప్టెడ్ బై ద డెవిల్ టు కౌంట్ ద ఫైటింగ్ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్? అపవాది వచ్చింది దావీదు దగ్గర వచ్చి, దావీదు తన యొక్క బాగా స్థిరపడినప్పుడు అతను చేసిన ఒక కార్యం, తన బలము ఎలాగ ఉందో కొంచెం సందేహించాడు. అయ్యా, నా దగ్గర ఉండే యుద్ధము చేసే వ్యక్తులు సరిపోతారా? ఇన్ని రోజులు ఆయన యుద్ధాలు, దావీదు యుద్ధాలు, యేసయ్య చేశాడు యుద్ధాలు, అయినప్పటికీ ఏదో ఒక సందేహం. దేర్ వాజ్ అ స్మాల్ డౌట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. ఏమంటే, అయ్యో సైనికులు సరిపోతారా, ఒకసారి ఎంచి చూద్దాం. దేవుని మీద ఉంచిన విశ్వాసం కాస్త బలహీనమైనప్పుడు అపవాది ఏం చేశాడంటే, ఆ ఎండిన భూమి కనబడింది అపవాదికి. దావీదుని ప్రేరేపించి దావీదుని ఎంచడానికి ప్రారంభించినప్పుడు దేవుడు దాని నిమిత్తమై అపవాది 75,000 మందిని చంపడానికి దేవదూతను పంపించాడు. ఎందుకంటే దావీదులో ఒక డ్రై ప్లేస్ ఎక్కడో ఉంది. అపవాది దాని చోటు చూసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఎలా అందరూ క్రైస్తవుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎండిన భూమిగా ఉండకుండా మన హృదయం ఏమి కావాలని దేవుని వాక్యం అంటుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే దేవుని నామానికి స్తోత్రం. మొదటిగా ఎండిన భూమి ఏదనంటే క్రీస్తు లేని జీవితం, కానీ నీరు కలిగిన భూమి. దేవుని నామానికి స్తోత్రం. కానీ మన జీవితం ఎలా ఉండాలి? దేవుని వాక్యం అంటే ఎండిన భూమి కాదు, ఇట్స్ ద ప్లేసెస్ ఆఫ్ వాటర్. దేవుని నామానికి స్తోత్రం. ఎండిన భూమి మన హృదయం లేదా మన జీవితం. కానీ యేసుక్రీస్తు చెప్పుచున్న ఒక మాట, బైబిల్ చెప్పుచున్న ఒక మాట, ఎండిన భూమి అపవాదికి అనుకూలం, కానీ నీరు కలిగిన భూమి అపవాదిని చోటు ఇవ్వదు, అపవాదికి చోటు ఇవ్వదు. ఈ వాక్యం మరొకసారి చదువుకుందాం. విశ్రాంతి వెదగచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున అది విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెలుదుననుకొని. అనగా రక్షణ పొందిన ఆ యొక్క క్రైస్తవుడి ఇంటికి అపవిత్ర ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఈ విషయం అనేకలకు నమ్ముతారో లేదో, కానీ ఇది సత్యం. ఆత్మీయంగా దేవుని దృష్టికి అనుకూలంగా దేవుని వాక్య ప్రకారం ఎవరు నడుస్తూ ఉంటారో అపవాది వదిలిపెట్టదు. ఎందుకంటే అపవాది గుణం గర్జించే సింహము వలె నేను ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ ఉంటాడు. ఎవరితో మిగులుతూ ఉంటాడు అపవాది? క్రైస్తవుల దగ్గరే వెతుకుతూ ఉంటాడు. విశేషంగా దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారి దగ్గరికే గర్జించే సింహలే నేను మృంగుదనా, ఎప్పుడు మృంగుదనా అని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. క్రైస్తవ జీవితం లేని, సాక్షి జీవితం లేని దగ్గర అపవాదికి పని లేదు. ఎందుకంటే తెలుసు అపవాది వాళ్ళు నా చేతిలో ఉన్నారని. కానీ దేవుని యొక్క నా ప్రియ సంగమా, నేడు ఎలాంటి మనం దేవుని యొక్క వాక్యం అంటుందంటే ఎలాంటి స్థలములుగా ఉండాలి? నీరు లేని స్థలము కాదు, నీరు ఉండు స్థలములో అపవాది వచ్చి తిరుగుతున్నప్పుడు మన హృదయములో నీరు కలిగిన స్థలము. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అంటే నీరు లేని చోట వెతుకుతూ ఉంటుంది, అది కనబడదు. అది కనబడినందున ఎన్ని క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, మొదటగా ఒక క్రైస్తవుడి దగ్గర వెళ్తుంది, అక్కడ నీళ్లు ఉన్నాయి. రెండో క్రైస్తవుడి దగ్గర వెళ్తే అక్కడ నీళ్లు ఉన్నాయి. మూడో క్రైస్తవుడి దగ్గర వెళ్తే అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు లేని స్తోత్రంలో అపవాదికి దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ సైటన్. ఏమిటి దాని అర్థం? అపవాదికి మన జీవితంలో చోటు లేకూడదు అంటే నీళ్లు కలిగిన జీవితం, నీళ్లు కలిగిన హృదయము మనుషుడికి కావాలి. ఏమిటి బ్రదర్ నీళ్లు? ఆ నీళ్ళ గురించి మనం చూసుకుందాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూసుకుందాం. వాట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ వాటర్? ఇట్స్ అవర్ హార్ట్. కానీ వాట్ ఇస్ దట్ వాటర్ బీన్ ఇన్ అవర్ హార్ట్? వాట్ ఇస్ దట్ వాటర్? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ నీరు ఏమిటని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో చెబుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక బాగా మనచుండే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని. బాగా గమనించండి, నీరు అంటే ఏమిటంటే వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యముతో ఉదక స్నానము ఏ హృదయం కలుగుతూ ఉందో, అనగా వాక్యము అనే నీళ్లు ఏ క్రైస్తవుడి జీవితంలో ఉందో అక్కడ సాతానుకు చోటు లేదు. అతను వెళ్ళి నీళ్లు లేని స్థలంలో వెతికాడు, కానీ నీళ్ళు లేని స్థలం దొరకలేదు. ఎందుకంటే అక్కడ వాక్యం అనే నీళ్ళు ఉంది. అక్కడ జీవపు వాక్యము, జీవ జలమైన దేవుని వాక్యం అనే నీరు ఉంది. కాబట్టి ఏ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అక్కడ అపవాదికి చోటు లేదు. 119వ కీర్తన 11వ అధ్యాయం అంటుంది, అయ్యా యవనస్తుడు దేని చేత తన నడకను పరిశుద్ధపరచుకొనును, నీ వాక్యమును అనుసరించి నడుచుట ద్వారే. నా ప్రియ సోదరుడా, ఇద్దరు వాకిల్ మన హృదయం దగ్గర ఇద్దరు ఉంటారు. మొదటిగా, ఇదిగో నేను హృదయపు వాకిల్లో నిలబడి తట్టుచూ ఉన్నాడు, నా స్వరం ఇవిని ఎవరైనా నా తలుపు తీసినట్లయితే నేను వస్తాను. మొదటిగా యేసయ్య. రెండవదిగా కయ్యోను దగ్గర దేవుడు ఒక మాట అన్నాడు, కయ్యోను, పాపము నీ వాకిట దాగి ఉన్నది, అది నిన్ను కావాలని కోరుకొనుచున్నది. ఇద్దరుంటారు దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ సహోదరుడా, ఇద్దరు హృదయపు దార దగ్గర ఉన్నట్లయితే ఏ దానికి తలుపు తెరుస్తాం? దురాత్మ శక్తి కూడా తిరుగుతూ ఉంటుంది మనుషుల, క్రైస్తవుల దగ్గర. ఎక్కడ నీళ్లు ఎప్పుడు తక్కువైతుందని నేను చొరబడాలని. కానీ ప్రతి నిత్యము దేవుని వాక్యము ధ్వానించడం ద్వారా మన హృదయంలో నీళ్లను పోల్చుకున్నప్పుడు ఎంత మనం దేవుని వాక్యం అనే నీళ్ళతో నింపబడతామో అంత అపవాది మనం చూసి పారిపోతాడు. The Satan will flee from us. గర్జించు సింహంలో వచ్చిన వాడు అలాగే తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళే దేవుని యొక్క వాక్యం. ఏ హృదయంలో నీళ్ళు లేదో అపవాది చొరబడడానికి, ఎక్కడ డ్రై ప్లేసెస్గా ఉంటుంది, ఎండిపోయిన స్థలం ఉంటుందో అపవాది మొదటగా చొరబడతాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క ప్రతి సంఘములో ఎందుకు ప్రాముఖ్యంగా దేవుని వాక్యం ప్రకటింపబడుతుందో, సంఘము కూడా వచ్చినప్పుడు ఎందుకు ప్రాముఖ్యంగా దేవుని వాక్యంకి అంత ప్రాధాన్యత ఇస్తాడో తెలుసా? అది జీవ జలం. దేవుని యొక్క వాక్యము జీవ జలమై ఉన్నది. అది వాక్యము విన్న ప్రతి ఒక్కరి హృదయాల్ని అది ఉజ్జీవింపజేస్తుంది. అది ఎండిపోయిన నేల మీద, అందుకే దేవుని యొక్క వాక్యం అంటే ఎండిపోయిన నేల మీద నా జీవ జలాన్ని కురిపిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. ఎవరో తెలుసా? అపవాదికి మన జీవితంలో చోటు కాకూడదంటే మన హృదయం షుడ్ బి ద ప్లేసెస్ ఆఫ్ వాటర్. కీర్తన రాసిన మొదటి కీర్తన 3వ వచనం మనకు చదువుతుంది. మొదటి కీర్తన 3వ వచనం మనకందరికీ తెలిసిందే. ఈ యొక్క వాక్యాన్ని అనేక సార్లు చదువుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. వాట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ వాటర్? ఆ నీరు కలిగిన స్థలం ఏమిటి? మొదటి కీర్తన, అతడు నీటి కాలువల ఏరున నాటబడిన వాడి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులను, అటువంటి నీటి కాలువల ఏరున నాటబడిన వాడు. నీటి కాలువల ఏరు ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యమందు స్థిరపడిన వాడే. దేవుని యొక్క వాక్యం అంటుంది. అపవాది మన జీవితంలో చూసేది మొదటగా నీరుందా? Is there water in this Christian's life? అపవాది ప్రతినిత్యం చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నీరు తక్కువైందా? అపవాది గర్జించే సింహంవలే కాచుకొని ఉన్నాడు. నా ప్రియ సోదరుడా, నీ జీవితంలో నీరును, జీవజలాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఒకనాటికి తప్పకుండా మీరు పిచ్చుకోకుండా ఉండకండి. పొద్దున్న లేచినప్పటి నుండి దేవుని వాక్యాన్ని బాగుగా ధ్యానించండి. మీరు పడకకు వెళ్ళక ముందు దేవుని వాక్యాన్ని బాగుగా ధ్యానించండి. అపవాదికి ఒకనాటికి అవకాశం దొరకదు. ఇట్స్ నాట్ అ వన్ డే ప్రాసెస్. అపవాది రోజు వస్తుంటాడు కదా, అందుకే రోజు దేవుని యొక్క వాక్యం చదవాలని భక్తులు ఎందుకు చెప్తుంటారో తెలుసా? ఇది పాస్టల్ డివోషన్ అండ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అది జీవ కలిగిన వాక్యం. అది మనతో మాట్లాడి బలపరిచేదే మాత్రమే కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ డివోషన్ కీప్స్ డెవిల్ అవే ఫ్రమ్ us. అపవాది మనకు దూరంగా ఉండాలంటే మనం యేసుక్రీస్తుకి దేవుని యొక్క వాక్యానికి దగ్గర అవ్వాలి. ఆ నీరు మనలో ఉన్నట్లయితే అపవాది మన దగ్గరికి రాలేదు. మొదటిగా నీరు ఏ దానికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యం. రెండవదిగా నీరు ఏ దానికి సాదృశ్యమైనదంటే మన ప్రార్థన జీవితం. అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 30 వచనం ఒకసారి చూసుకుందాం. అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 30 వచనం, దేవుని యొక్క నీరు ఏ దానికి సాదృశ్యమైనది? రెండవదిగా దేవుని పరిశుద్ధ నామానికి. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు ఈయన ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించుకున్న వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకంచబడి ఉన్న గనుక నీవు యుప్పెకు వర్తమానం పంపి. దేవుని నామమున స్తోత్రం. చాలండి. ఇక్కడ కొర్నేలు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ కొర్నేలు ఎవరంటే అతను అన్యుడు, అతను ఇశ్రాయేలీయుడు కాదు. ఇస్ నాట్ ఎ ఇజ్రాయలైట్.
అతను దేవుని నమ్ముకునే వాడు కాదు. పేతురు వచ్చి అతనికి దేవుని సువార్త ప్రకటించినప్పుడు తన ఇంటి వారు రక్షింపబడ్డాడు. ఇది రక్షింపబడక ముందు జరిగిన ఒక కార్యం. కొర్నేలి అతను ఇస్రాయేల్ రోమా పట్టణంలో, రోమా సామ్రాజ్యంలో ఉంటున్న ఒక శతాధిపతి. ఈ వాజ్ అ కమాండర్. అతను ఇస్రాయేలుడు కాదు, అతను దేవుని నమ్ముకున్నవాడు కాదు. కానీ అతను చేసిన ఒక కార్యం ఏమిటో తెలుసా? అతను సుమారు 8 గంటలకి ఆయన లేచి అంటే దేవుని నామక స్తోత్రం, ఈ సమయం అంటోంది దేవుని పరిశుద్ధ నామక స్తోత్రం 30 వచనం ఒకసారి చూసినట్లయితే, అతను కొర్నేలి 4 దినముల క్రిందట పొగలు 3 గంటలు అనగా ఉదయమున 9 గంటలని అర్థం. పొగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు అనగా మధ్యాహ్నం వరకు ఆయన ప్రార్థన చేయొచ్చు ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేసే కొర్నేలి ఇంటి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడంటే పేతురుని పంపించాడు. పేతురు ఎవరంటే అపోస్తలుడు. అతను దేవుని సంఘాన్ని కట్టడానికి అధికారం కలిగిన వాడు. అతన్ని దేవుడు పంపించాడు ఎక్కడికంటే కొర్నేలి ఇంటికి. నా ప్రియ సహోదరుడా, రెండవదిగా ప్రార్థన జీవితం. ఎక్కడ ప్రార్థన జీవితం ఉంటుందో, ప్రార్థన జీవితం ఉంటుందో అక్కడ అపవాదికి అవకాశం లేదు. కొర్నేలి ఇంటికి ఎవరిని పంపించాడంటే పేతురుని పంపించాడు. పేతురుతో పాటు ఆయన రాలేదు. పేతురింటికి రక్షణ వచ్చింది. పేతురింటికి పరిశుద్ధాత్మ అభిషేకము వచ్చింది. పేతురింటికి దేవుడు బిడ్డ అవకాశమని దేవుడు కల్పించాడు. రెండవదిగా ప్రార్థన జీవితం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒక దేవదూత, మొదటిగా బాగా గమనించండి, ఒక రక్షణ పొందని వ్యక్తి దగ్గరికి ఒక దేవదూత దర్శనంలో రావడం ఎలా సాధ్యం? మనం బైబిల్లో చదువుతాము, దేవుడి వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమై దర్శనం ఇవ్వడం అది సామాన్యం. కానీ కొర్నేలి జీవితంలో అతను ఇంకా రక్షింపబడలేదు. ఈ వాజ్ జస్ట్ అన్ అన్సేవ్డ్ మ్యాన్. అతను బిలీవర్ అని చెప్పగా కలమో లేదో తెలియదు, కానీ అతను ఈ వాజ్ అన్బిలీవర్, బట్ ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. కొర్నేలి జీవితం మానింది. కొర్నేలి ఎలాంటి జీవితం అంటే ఆయన ఎంత గొప్ప వాక్యం చూద్దాం. అదే 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసినట్లయితే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమంది తేటగా కనపడింది. అమ్మ, ఎంత గొప్ప ఒక వరం! ఈ నీళ్లు మన్న ఉన్నట్లయితే, రెండవదిగా ప్రార్థన నీళ్లు మన్న ఉన్నట్లయితే అపవాది కాదు కదా, దేవదూతల దర్శనం కలుగుతుంది. దేవుడు మనకు సన్నిహితంగా ఉంటాడు. మన జీవితంలో ఏదో ఒక కార్యం ప్రార్థిస్తూ ఉన్నామేమో, దేవ మన జీవితంలో ఏదో కావాలి, దేవ నా జీవితంలో ఈ కోసం వెయిట్ చేస్తున్నాను, దేవుడు దాని దేవదూతను పంపించి మాట్లాడుతాడు. ఇట్ ఈస్ పాసిబుల్. అనేకులు క్రైస్తవులకి సందేహం, దేవదూత నాతో మాట్లాడాలి కదా. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కొర్నేలి ఇంటికి దేవదూతను పంపించిన దేవుడు, పద్మోసు దీపములో యోహానుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవదూతలు పంపించి లేదా తన సొంత స్వరముతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ డూ యూ హ్యావ్ ద వాటర్ ఇన్ యూ రైట్ నౌ? నీరు, ఆ యొక్క నీళ్ళు, ప్రార్థన అనే నీళ్ళు ఉన్నట్లయితే దేవుడు దర్శనాలు చూపించగలడు మన జీవితంలో. నా ప్రియ సహోదరుడా, రెండోగా ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అపవాది దూరముగా ఉంటాడు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అపవాది దగ్గరికి రాలేడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, అయ్యా యోబు పొద్దున్నే తెల్లవారుజామునే లేచి తన పిల్లలు ఎక్కడ పాపం చేశారని వాళ్ళ నిమిత్తం బలి చెల్లించి ప్రార్థించేవాడు. ఎక్కడ ప్రార్థిస్తాడో, ఎప్పుడు ప్రార్థించాడో తన యోబు చుట్టూ ఒక అగ్ని కంచె ఎలా ఏర్పడింది, ఒక ప్రార్థన ద్వారా అగ్ని కంచె ఏర్పడుతుంది. ఎక్కడ అగ్ని కంచె ఉంటాడో అపవాది ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు యోబు చుట్టూ అగ్ని కంచె వేయలేదా? ఎలా తెలిసింది అపవాదికి అక్కడ అగ్ని కంచె ఉందని? అగ్ని యోబు ఇంటికి చొరబడడానికి ప్రయత్నించాడు. హీ ట్రైడ్ టు ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ జాబ్. కాలిపోయాడు. కాలింది అపవాదికి. అయ్యో అనుకున్నాడు, ఇక్కడ అగ్ని కంచె ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళాడు, యోబు చుట్టూ అగ్ని కంచె వేయలేదా? ఎలా ఏర్పడింది? యోబు వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. జోబ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆ నీళ్ళు మన జీవితంలో ఉన్నట్లయితే అపవాది మన కుటుంబాన్ని తాకలేడు, మన సంఘాన్ని తాకలేడు, మనల్ని తాకలేడు. నా ప్రియ సహోదరుడా, రెండవదిగా నీళ్ళు లేని స్థలం. ఎక్కడ నీళ్ళు ఉంటుందో అపవాది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అయ్యో, స్థలంలో నీళ్ళు ఉంది, వాక్యం అనే నీరు ఉంది, ప్రార్థన అనే నీరు ఉంది, అపవాది వెళ్ళిపోతాడు, దగ్గరికి రాడు. నా ప్రియ సహోదరుడా, నీరు లేని స్థలంలో అపవాదికి చోటు, కానీ నీరు ఉన్న స్థలంలో. మూడవదిగా నీరు ఏదానికి సాదృష్టమవుతుంది? అది సాక్షి జీవితం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూసుకుందాం. మూడవదిగా నీరు ఏదానికి సాదృశ్యమై ఉన్నది? అప్పుడు లుదియానకు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము తుయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటకు లక్ష్యముంచెను. బాగా గమనించండి, ఆమెయు ఆ ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె
నేను ప్రభునందు విశ్వాసుని గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకొని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఈ ఒక లూదియా గురించి మనందరికీ తెలుసు. లూదియా ఒక సాక్ష్యం పొందింది. దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆమె అడుగుతుంది, పౌలును చూసి అడుగుతుంది, అయ్యా నేను విశ్వాసిని నువ్వు ఎంచుతా మా ఇంటికి రా. పౌల్ గేవ్ అ సర్టిఫికేట్, ఎస్ యు ఆర్ అ బిలీవర్. ఆ సంఘంలో ఆ బిడ్డకి సాక్ష్యం ఏమిటంటే ఆమె ఎలాగ వచ్చింది, ఇది ఎలాగ రక్షణ పొందింది, అది ఒకరోజు కార్యము కాదు. ప్రతిసారి ఎక్కడొక వాక్యము చెప్పబడుతుందో లూదియా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని ఒక వాక్యం అనేది వాక్యం విని 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 ఒకరోజు రక్షణ దేవుడు కలిగించాడు. ఆ రక్షణ ఎప్పుడు కలిగించాడో ఆమెకు ఒక సాక్ష్యం కలిగింది. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎస్ ఐ బిలీవ్. ఆమె అనింది, ఇఫ్ యూ ట్రీట్ మీ యాజ్ అ బిలీవర్, నువ్వు నన్ను విశ్వాసగా ఎంచినట్లయితే అని ఒక ప్రశ్నప్పుడు పౌల్ గేవ్ అ సర్టిఫికేట్, ఒక సాక్ష్యం ఇచ్చాడు. అవునమ్మా, దేవుని యొక్క వాక్యం అంటోంది అని బలవంతం చేసిను. మేము ప్రార్థన వెళ్తుండగా ఇక్కడ కింద చదువుకున్నప్పుడు ఆమె ఇంటికి వారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? హీ విల్ టెస్టిఫై. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, అవును నీవు విశ్వాసివే. మూడవది సాక్ష్య జీవితం. నా ప్రియ సహోదరుడా, ఎక్కడ సాక్ష్య జీవితం ఉంటుందో, పరలోకమందు సంభాషణ, పరలోకమందు ఒక సాక్ష్యము. నా బిడ్డైన యోబును గురించి నీవు తెలుసా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనముని విసర్జించువాడన్న సాక్ష్యం పొందాడు. ఆయన ఎక్కడ సాక్ష్యం పొందాడో అపవాది యోబు దగ్గరికి రాలేకపోయాడు. అందుకే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నా ప్రియ సహోదరుడు, మూడో నీరు కలిగిన జీవితం సాక్ష్యం. ఇట్స్ ద లైఫ్ ఆఫ్ టెస్టిమనీ. సాక్ష్య జీవితం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అపవాదిని ఎదిరించే వారు ఎవరంటే, అయ్యా దేవుడు గొర్రెపలేక రక్తముతోనూ వారి సాక్షి వాక్యముతో అపవాదిని జయించారు. సాక్ష్య జీవితము కావాలి అపవాదిని జయించాలంటే. దేవుని నామానికి స్తోత్రం. వాట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ వాటర్ అని దేవుని యొక్క వాక్యం ఏంటంటే సాక్ష్య జీవితం. ద లైఫ్ ఆఫ్ టెస్టిమనీ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వాటర్. ఎక్కడ సాక్ష్య జీవితం ఉంటుందో అపవాది నీ దగ్గరికి రాలేడు. ఏ అవకాశం కూడా దొరకదు అపవాదికి. సాతానికి ఏ అపవాదికి అవకాశం దొరకదు. మొదటిగా మన జీవితంలో దేవుని యొక్క వాక్యం బలముగా ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం బలముగా ఉన్నట్లయితే అపవాది మన జీవితంలోకి రాలేడు. రెండవదిగా ప్రార్థన జీవితం ఎక్కడ ఉన్నదో అపవాది మన దగ్గర అస్సలు రాలేడు. మూడవదిగా ఎక్కడ సాక్ష్య జీవితం ఉంటుందో, అక్కడికి అపవాది రాలేడు. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, 2 సమయాలు 6వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే ఎందుకు రాలేడు అపవాది? దేవుని నామానికి స్తోత్రం కలిగిన. 2 సమయాలు 6వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు ఇత్తియుడగు ఒబేదెదోము ఇంట నుండగా, యెహోవా ఒబేదెదోమును తన ఇంటిని ఆశీర్వదించిన. దేవుని నామానికి స్తోత్రం కలిగిన. 6:11-12 చూసుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీడగు ఒబేదెదోములో ఇంటిలో ఉండగా, ఎక్కడ మందసము ఉండిందో, ఎక్కడ మందసము ఉంటుందో అక్కడ ఏమి జరిగింది తన ఇంట్లో? దేవుని నామానికి స్తోత్రం. ఇంట్లో ఉండగా ఒబేదోము ఇంటి వారిని అతన్ని కలిగిన దానిని అంతయు ఆశీర్వదించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడ ఆశీర్వాదం ఎక్కడ జరిగింది తెలుసా? నీరు అని ఒక స్థలం ఉంది. అక్కడ మందసము ఒబేదెదోము ఎప్పుడు ఇంట్లో ఉన్నిందో అంతకుమంది లేని ఆశీర్వాదాలు అప్పుడు వచ్చాయి ఒబేదెదోము ఇంటికి. వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ he did not have, he got it because the ark of the covenant is to rest in the house of Obed-Edom. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క నీరు కలిగిన స్థలం ఏమిటంటే దేవుని యొక్క మందసం. ఆ దేవుని మందసం ఏమిటో తెలుసా? ఆ మందసములో దేవుని యొక్క మందసములో ఉన్నన్న వలన ఆశీర్వదింపబడింది. మందసములో ఏమెంతగా శక్తి ఉంది? మందసము ఇంట్లో ఉంటే ఆశీర్వదింపబడతారా? ఏమిటి ఆ మందసము కాదు, మందసములో 3 ఇంపార్టెంట్ విషయాలు ఉంటున్నాయి. ఎక్కడ? అది నీరు కలిగిన స్థలం. ఒబేదెదోములో ఒక నీరు ఉంది. ఆ నీరు పేరే మందసం. ఈరోజు మన జీవితంలో మన మందసముగా ఉంటున్నాం. కానీ ఈ మందసములో 3 విషయాలు కావాలని దేవుని కోరుచున్నాడు. ఏమిటంటే, మొదటిగా ఆ మందసములు ఏమున్నాయంటే మోషే రాసిన 10 ఆజ్ఞలు ఉంచమని ఉన్నాయి. దేవుడు అన్నాడు, మోషే నీ 10 ఆజ్ఞలు తీసుకొని ఆ మందసము లోపల ఉంచము. ఎందుకంటే రాబోయే ఇశ్రాయేలు తరములకి నేను ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు సాదృశ్యము ఈ యొక్క మందసము. అందుకే ఈ యొక్క 10 ఆజ్ఞలు ఆ మందసములో ఉంచాలి. రెండవదిగా ఆ యొక్క ఒక మన్నాన్ని కొద్దిగా తీసుకొని అది బంగారు పాత్రలో ఉంచి ఆ పాత్రని మందసము లోపల పెట్టండి. రెండవదిగా. మూడవదిగా నీ అహరోను యొక్క కర్రని, చిగురించిన అహరోని కర్రని తీసుకొని మందసములో ఉండాలి. ఎందుకు ఈ 3 అంశాలు పెట్టమన్నాడో తెలుసా? ఇది నీరు.
ఆ నీరు అబోధదేములో ఉంటాడు. అబోధదేము దేవుని యొక్క మనకు స్తోత్రం. ఇప్పుడు చదువుకుందాం 1 కీర్తన 3వ అధ్యాయం మరొకసారి చదువుకుందాం. ఎలాగుంటుంది దేవుని యొక్క వాక్యం ఎవరి జీవితంలో ఉంటుందో అతను ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అబోధదేము ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె, అంతకుముందు ఫలించు చెట్టు వలె ఉండలేదు. ఎందుకు దేవుని వాక్యం అంటుంది ఆశీర్వదింపబడాడు. అబోధదేము స్పెసిఫిక్గా అంటుంది ఆశీర్వదింపబడ్డాడు అనగా ఇంట్లో దేవుని నామానికి స్తోత్రం. నేను ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఎవరైనా మనం మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ఒక వ్యక్తిని చూసి అంటాం, ఈరోజు ఆ బ్రదర్ చేతిలో మంచి వాచ్ ఉండింది, ఆ బ్రదర్ ఈరోజు వాచ్ కట్టుకొని వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇంతకుముందు వాచ్ కట్టేవాడు కాదు. ఈరోజు వాచ్ కట్టాడు అంటే దాని అర్థం ఇంతకుముందు ఆ వాచ్ కట్టడం లేదని అర్థం. ఈ బిడ్డ రక్షణ పొందాడు అంటే దాని అర్థం రక్షణ పొందలేదు ఇంతకుముందు. ఒబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు అంటే దాని అర్థం ఇంతకుముందు ఆశీర్వాదము లేదు అతని ఇంటిలో. కానీ ఎలా వచ్చింది ఆశీర్వాదం అంటే మందసం ఇంటి లోపలికి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. మందసం లోపలికి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఏమిటి ఆ మందసం? మందసంలో ఏమి ఉంది? దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు చూసుకుందాం 1 కీర్తన 3వ అధ్యాయం ఒకసారి చదువుకుందామా. అతడు నీటి కాలువలో వేరైన నాటబడిన వాడై ఆకు వాడక. ఎందుకో ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వరకు ఎలాగ మారాడో తెలుసు ఆ బిడ్డ? అతను నీటి వేరైన కాలువన నాటబడిన వాడుగా. అనగా దేవుని నీరు అతనిలో ఉండింది. ఎక్కడ దేవుని నీరు, దేవుని యొక్క వాక్యం అంటుందో, యెషయా గ్రంథంలో అంటుందో, ఈ జలము ఎక్కడికి పారుతుందో అక్కడ అనేకమైన రకరకమైన ఒక చెట్లు పెరుగుతుంది. చెట్లు అనగా ఫలించే చెట్లు అనగా దేవుడు మన జీవితంలో సాక్ష్య జీవితం. ఈ యొక్క దేవుని యొక్క నీరు ఎక్కడికి పారుతూ ఉందో అతను సాక్ష్య జీవితంగా జీవించగలడు. నా ప్రియ సహోదరుడా, ఒబేదెదోము ఇల్లు నీళ్ళు మన ఇల్లుగా ఉండాలి దేవుడు కోరుచున్నాడు. ఒబేదెదోము ఇంట్లో ఉన్న ఆ యొక్క మందసము మన ఇంట్లో ఉండాలి. ఆ మందసంలో ఏముందంటే ఈ 3 విషయాలు ఉన్నాయి. మొదటిగా పదాజ్ఞలో దేవుని వాక్యం సూచించినట్లయితే మన్నా కూడా దేవుని వాక్యం సూచిస్తూ ఉన్నది. మూడవదిగా ఆ చిగిరించిన యొక్క అహరోను కర్ర, అది ఆ కర్ర పేరు అహరోను కర్ర. అది మామూలు కర్ర కాదు, దాని పేరు దేవుని యొక్క వాక్యం అంటే చిగిరించిన అహరోను కర్ర. అనగా ఆ కర్ర ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే అహరోను గురించి మాట్లాడుతుంది. ద స్టాఫ్ స్పీక్స్ అబౌట్ ఆరోన్. అది కర్ర ఏమంటే అహరోను కర్ర. ఎందుకంటే అహరోను పెట్టుకుని ఉన్నాడు ఆ కర్ర. ఆ అహరోను పెట్టుకున్న కర్రని దేవుడు చిగిరింపజేశాడు అనగా సాక్ష్యం పలుకుతూ ఉంది అహరోను గురించి. ఈరోజు ఆశీర్వదింపబడాడంటే 3 విషయాలు ఉన్నాయి మన జీవితంలో. నీరు అనగా ఏమిటి? దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, సాక్ష్య జీవితం. నా ప్రియ సహోదరుడా, ఈ 3 విషయాలుగా ఉంటే అపవాది మన ఇంటికి రాడు, మన ఇంట్లోనికి రాడు, మన జీవితంలోకి, మన సంఘంలోకి రాడు, మన సమాజంలోనికి రాడు. అపవాదిని దూరం ఉంచాలి, అపవాదిని దగ్గర చేర్చుకోవాలా? ఇట్స్ అవర్ డెసిషన్ రైట్ నౌ. అపవాదిని మన ఇంట్లో ఆహ్వానిస్తామా, అపవాదిని ఇంట్లో నుండి తోలి వేస్తామా? ఇట్స్ అవర్ డెసిషన్. ఇది మన నిర్ణయం. నా ప్రియ సహోదరుడి, మనందరూ తలలు ఉంచుతాం. అపవాది రక్షింపబడిన తర్వాత క్రైస్తవుని వదిలిపెట్టాడు, తిరుగుతూ ఉంటాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మిగుతున్నా. కానీ అవకాశాలు ఎవరు ఇస్తాం? మనం ఇస్తామా? నో. ఎప్పుడు మన జీవితంలో ఇది అధికమవుతుందో, అధికంగా వాక్యము ధ్యానిస్తావో అపవాది పారిపోతాడు. అధికంగా నువ్వు ప్రార్థిస్తావో అపవాది పారిపోతాడు. నువ్వున్న పనిలోను, నువ్వున్న ప్రతి స్థలంలో నువ్వు వెళ్ళే చోటుకి నువ్వు సాక్షిగా జీవిస్తావా? అపవాదికి మనతో పని లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏదో ఏలోక అధికారం వస్తున్నాడు, అతనితో నాకేమీ పని లేదు. ఎందుకంటే అపవాదికి యేసయ్యకి చాలా దూరము. ఎప్పుడు దూరము కలిగిందో అపవాది రాలేకపోయాడు. నా ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇలాంటి నీరు మన జీవితంలో ఉందే అపవాదికి మనకు పని ఉండదు. అపవాదికి మనకు పని ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. నాతో కలిసి అందరూ ప్రార్థన చేద్దామా? దేవా, నేను నీరు కలిగిన వాడుగా ఉండాలి రాజు. అయ్యా, నీ వాక్యం అనే నీరు కావాలి. నీ ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా ప్రియ సోదరుడు, ఈ వాక్యాన్ని ధ్యానించు, ఈ విషయాన్ని దయచేసి విను. నీ జీవితంలో పర్సనల్ ప్రేయర్ లేదా? Satan is right behind you. మనం అనేక స్థలాలకు వెళ్ళే వాక్యం వింటాం, కానీ పర్సనల్ ప్రేయర్, హౌస్ అ పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో దేవునితో ఒక సంబంధం లేకపోతే అపవాది వస్తాడు. విల్ గివ్ అవర్ లైఫ్ టు జీసస్. మన హృదయాన్ని దేవుడు సమర్పిస్తాం. దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు రాజు. దేవా, మా జీవితాలు నీరు కలిగిన జీవితంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీరు కలిగిన భూమిని అయ్యా దున్నడం కష్టం అనగా నీరు కలిగిన మీద ఒక భూమి మీద అపవాది ఒక నాటికి రాలేడు అయ్యా. జీవము కలిగిన నీ యొక్క నీరు అనగా జీవము కలిగిన నీ యొక్క వాక్యము అయ్యా, జీవాన్ని చేసే నీతో మాట్లాడే ఒక ప్రార్థన, నీతో సన్నిహితం అయ్యా. 3 సార్లు ముమ్మారు ప్రార్థించిన దానియేలు అయ్యా, అతను సింహభవనంలో వచ్చినప్పుడు కూడా అతను జయించగలిగాడు. ఎందుకంటే నీ ప్రార్థన ద్వారా నీకు స్తోత్రము రాజా. ప్రార్థన
ప్రియుడికి అపవాది భయపడతాడు. ఎవడు వాక్యానుసారంగా జీవిస్తాడో అపవాది భయపడతాడు. ఎక్కడ సాక్షి జీవితం జీవిస్తాడో అనే ప్రకటన ప్రకారం వాడిని అపవాదిని జయించారు అని వాక్యం అనుచుండగా తండ్రి, ఈ 3 విషయాలు మా జీవితంలో అధికంగా అనుగ్రహించండి రాజు. అయ్యా, మా జీవితంలో జీవజలాన్ని కురిపించండి. నీ వాక్యం అనుచున్నదే యెషయా 44లో, అయ్యో దప్పికన వాని మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ఎండిన భూమి మీద నా జీవజలాన్ని ప్రవహింపజేస్తాను. అయ్యా, ఎండిన భూమి మీద ఎంతమంది నీ కోసమై తప్పిస్తూ ఉన్నారో, దాహం కలిగి ఉన్నవారో, నీ ఒక ఆత్మను కుమ్మరించండి సమయం అందు రాజు. నీ వాక్య ఆత్మని కుమ్మరించండి, ప్రార్థన ఆత్మని, విన్నపాప ఆత్మని కుమ్మరించండి, సాక్షి జీవితం జీవించే ఆ యొక్క ఆత్మని మా మీద కుమ్మరించండి రాజు. మా జీవితాలను మార్చండి, మీరు తోడుగా ఉండి నడిపించండి. నన్ను వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించండి రాజా. నిండారుగా దీవెనలు కుమ్మరించండి. ఇదో నీ యొక్క రాకడకై ఆయుధపరచండి రాజా. ఇదో ప్రోగ్రామ్ చేస్తున్న ఒక్కొక్కరి సంఘ విశ్వాసులు, దైనిక క్రిస్టియన్ ప్రేయర్ అసెంబ్లీ ఎంతమంది వాక్యం చేస్తున్నారో తండ్రి, ఒక్కొక్కరి మీద నీ యొక్క ఆత్మని కుమ్మరించి నడిపించండి రాజు. సహాయం చేయండి. ఎంతమంది తండ్రి ఏదో నాకు విడుదల పొందాలి, ఈ విషయంలో నాకు విడుదల కావాలి, ఈ విషయంలో నాకు స్వస్థత కావాలని ఎదురు చూస్తున్నారో ఒక్కొక్కరి మీద తండ్రి మీ యొక్క చేతను చాపమని అడుగుతున్నాం. కావాల్సిన స్వస్థతలు అనుగ్రహించండి రాజా. ఎవరో తండ్రి ఇదో ఈ యొక్క బంధకాలలో ఉంటున్నాను, నాకు విడుదల కావాలి అని ఎదురు చూస్తున్నారో ఆ బంధకాలు తెంచండి యేసు నామమున. మీరు తోడుగా ఉండి నడిపించండి రాజా. ప్రతి ఒక్కరిని రాకడగా ఆయుధపరచండి. నీ యొక్క పునరుద్ధానక దీవెనలు ఒక్కొక్కరి మీద కుమ్మరించి నడిపించండి, సహాయం చేయండి. అయ్యా, నీ యొక్క రాజ్యములో మేమందరము కలిసి నీతో భుజించడానికి మమ్మల్ని ఆయుధపరిచి నడిపించండి. ఈ ఒక్కొక్క వాక్యము రాజు మా జీవితంలో నీరుగట్టి ఫలింపజేసి నడిపించే సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దయచేసి ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు వీడియోస్ లైక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఈ యొక్క లింక్ షేర్ చేయండి. దేవుని ఒక వాక్యాన్ని పంచుకోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. రాబోయే దినముల్లో కూడా అనేకమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు సంఘ కార్యక్రమాలు జరగకుండా ఉన్నాయి. దేవుని చిత్తమైతే రాబోయే నవంబర్లో మొదటి వారం తర్వాత అనేకమైన దేవుని కార్యాలు మనం చేస్తూ ఉందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ఒక్కొక్కరికి యేసు నామములో వందనాలు. తెలుగు క్రిస్టియన్ ప్రేయర్ అసెంబ్లీ నిమిత్తమై అందరికీ వందనాలు తెలుసుకుంటున్నాం. ఈ సమయం ముందు మన మధ్య ఈ ప్రార్థన చేయడానికి ఆఖరిగా ఒక ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసే ముందు ఒక చిన్న పాటను మనం పాడుకుందాం. దేవుని నామములో అందరం చేసి ఒక చిన్న పాటను పాడదాం. అందరం కలిసి లెట్స్ ఆల్ సింగ్ ఎ సాంగ్. ఆమేన్. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. హల్లెలూయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. శరీర ప్రియలన్నీయో నాలో నశింప చేయుమయ్యా. ఆమేన్. శరీర ప్రియలన్నీయో హల్లెలూయా నాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. హల్లెలూయా. జీవనదిని మా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. అందరూ పరిశుద్ధ ఆత్మీయ వరములతో ఆత్మీయ వరములతో హల్లెలూయా నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో దేవా మమ్మల్ని అభిషేకించండి రాజు. ఆ పెంతెకొస్తు దినమున వచ్చిన అభిషేకం మా ఒక్కొక్కరి మీద మీరు అభిషేకించి నడిపించండి యేసు రాజా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. హల్లెలూయా. స్తోత్రం రాజు. ఈ సమయంలో మన మధ్యన ఉంటున్నాం బ్రదర్ శాంసన్ అన్నగారు వచ్చి ప్రార్థించవాలని కోరుచు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.
ఆఖరిగా ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఒకసారి తెలుగు క్రిస్టియన్ ప్రేయర్ అసెంబ్లీ తరపున ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వీక్షిస్తున్నటువంటి మీకు మాత్రమే కాదు, వీటిని పరిచయం చేయమని కోరుతూ ఉన్నాం. ఈ పరిచర్యను ఇతరులకు పరిచయం చేసి ఈ పరిచర్యను వృద్ధి చెందుటకు మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ ఆదివారపు విశ్రాంతి దినమందు ప్రభువా, చక్కనైనటువంటి సమయములో ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీరు మా కొరకు ఆ పరము నుండి భూమికి దిగి వచ్చారు. ఇదిగో నాయన, మా కొరకు ప్రభువా, మీరు సిలువలో రక్తము కార్చి మరణమును మరణించి ప్రభువా, మరణం నుండి గెలిచి ఇదిగో నాయన మాకు జయమును సాతాను మీద మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములు కొరకై మీకు వందనాలు యేసయ్యా. మాకు లేని లోట్లు ప్రభువా, మా లోట్లు పాటలు ప్రతి ఒక్కటి మీరు తీరుస్తున్నారు. మా ఇరుకులు ఇబ్బందులన్నీ తీరుస్తూ ఉన్నారు. అయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. చక్కనైనటువంటి ఆరాధన, చక్కనైనటువంటి వాక్యం వినిపించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. నాయన తండ్రి, దాసు నుండి ప్రభువా ఆయనను మరుగుపరిచి మీరు నోటి బూరగా వాడుకొని ప్రభువా అయ్యా, మెల్లని స్వరముతో నీ యొక్క మాటలను వినిపించి మా హృదయాలను తెప్పరిల్ల చేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా, విన్నటువంటి వాక్యం అది వృధా కాకుండా నాయన మా జీవితాంతము వరకు, నీ రాక్కడ వచ్చి వరకు ప్రభువా వాటిని మా హృదయంలో దాచుకొని అది మా కాళ్ళకు దీపమై ఉండుటకు కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ వాక్యములో బలం ఉన్నది నాయన, నీ వాక్యములో శక్తి ఉన్నది. నీ వాక్యము నాయన ప్రతి పరిస్థితిని మార్చగల శక్తి గలది ప్రభువా. అలాంటి వాక్యాన్ని ప్రభువా ప్రతి హృదయాలను నాయన ముట్టి ఉన్నటువంటి సమస్త నాయన తండ్రి బలహీనతను యేసు నామంలో తీసివేసుకున్నట్టుకు కృపను గ్రహించండి నాయన. చూస్తున్న వాక్యమును చూస్తున్నటువంటి ఈ ఆరాధన వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పైన నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి సమస్త ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, రోగమును యేసు నామంలో తీర్చండి ప్రభువా. స్తోత్రం ప్రభువా. మరి ఒకసారి నాయన మీకు నాయన తడి వందనాలు తెలియజేస్తున్నా. మెండైనటువంటి దీవెనలు నాయన మా పైన కుమ్మరించండి. ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నదో ప్రతి స్థలాలలో మీరుండి నాయన మంచి కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఇదిగో నాయన మరి ఒకసారి నాయన ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తున్నాం. నజరేడైనటువంటి యేసయ్య నామంలో ప్రార్థించి అతి వినయముగా వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా యంతరంగమున సమస్తమా పరిశుద్ధనామమును కీర్తించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మనమందరం కూడా పరలోక ప్రార్థనలు ఏకీభవించి పరలోక దీవెనలు మనం పుచ్చుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందులో నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలేక తేక దుష్టుడిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నియంత్రణ స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరి మీదను, ఆన్లైన్ ప్రోగ్రామ్ చేస్తున్న ఒక్కొక్కరి మీదను, తెలుగు క్రిస్టియన్ ప్రేయర్ అసెంబ్లీ విశ్వాసులు కుటుంబాలు ఒక్కొక్కరి మీదను, ఈ ప్రోగ్రాం చూడలేకుండా అయ్యా ఇరుకుల్లో ఇబ్బందులు ఉంటున్న వారు ఒక్కొక్కరి మీదను ఇప్పుడు నా ప్రభు యేసుక్రీస్తు తిరిగి వచ్చి పర్యాంతం తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి స్తోత్రం.